సీతారామ కెనాల్ నుండి గోదావరి జలాలను విడుదల చేయగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండ బోడు గ్రామం వద్దకు నేడు చేరుకున్నాయి. గ్రామ ప్రజలతో కలిసి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పసుపు, కుంకుమ, గాజులు గోదావరి తల్లికి సమర్పించారు. గోదావరి నీళ్లు వినోబా నగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్కు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైరా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినందుకు వారికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. Okay. रामदास नायक रामदास नायक చరిత్రలో మా జీవితంలో లిఖితపూర్వకంగా గుర్తించబడ్డ చరిత్రలో ఉండిపోయే రోజు. ప్రజల కోరిక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఆదరించారు, ఆశీర్వదించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ జిల్లాలో రఘురామరెడ్డి గారు, వీరందరూ సహకారంతో ప్రభుత్వం అన్ని రకాలుగా అడిగిన వెంటనే మా యొక్క ప్రతిపాదనని ఆమోదించి గెలిచిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 2 నెలలనే పని ప్రారంభించి ఇక్కడ గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి రాజో లింక్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టాం. మీరందరూ కూడా ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో మీరు పాల్గొంచుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా. వాళ్ళతో పాటు మన ఆగస్టు నెలలో రాజో లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి మనం ముఖ్యమంత్రి గారితో ఆశ్వాపురం కాడ గోదావరి నది కాడ పంపు ఆన్ చేసుకొని వైరాలో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఈ నీళ్ళని ఆ రోజే ప్రారంభించాం. చిన్న పనులు ఆగిపోవటం వల్ల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసం ఇవాళ నీళ్ళని నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో తెచ్చిన రోజుగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హర్షాన్ని ప్రకటిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించి వాస్తవంగా చట్టసభలో పంపించడానికి ముందుండి నాకు సహకరించిన మానవ దుర్గానికి సహకరిస్తూ ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా 2 చేతులు జోడించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను.